అందరికీ నమస్తే అండి. విశ్వకర్మ వాస్తు విజ్ఞాన్ ఈరోజు ఉత్తర గృహం గురించి. ఉత్తర గృహం ఉత్తర ఈశాన్యంలో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఉత్తర ఈశాన్యం ఈశ్వని స్థానం, శివుని స్థానం, లక్ష్మి స్థానం. ఉత్తర సింహద్వారం ఆ గృహానికి శుభం కలుగుతుంది. ఉత్తర సింహద్వారం ద్వారా అల్ట్రా వైలెట్ కిరణాలు ఎనర్జీని గృహంలో ప్రవేశిస్తుంది. ఉత్తర ఈశాన్యంలో పూజ చేయడం వల్ల ఆ గృహానికి శుభం కలుగుతుంది. ఉత్తర ఈశాన్యం అంటేనే పూజ చేయడం వల్ల ఆ గృహంలో అన్ని శుభాలు జరుగుతాయి. గృహంలో పాజిటివ్ ఎనర్జీ మారుతుంది. ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటారు ఆ గృహంలో. ఉత్తర ఈశాన్యంలో కపుల్స్ నిద్ర చేయటం వలన చికాకులు, గొడవలు, సంతానం కలగదు. ఉత్తర ఈశాన్యంలో కపుల్స్ ఎప్పుడు నిద్రపోకూడదు. నిద్రపోతే లేని చికాకులు ఏర్పడి ఆ ఇంటి లోపల గొడవలు చాలా అవుతాయి. కపుల్స్ కావలసింది వేడి. ఉత్తర ఈశాన్యంలో నీటి స్థానం కనుక వేడిని నీరు చల్లార్చే గుణం ఉంటుంది. ఉత్తర ఈశాన్యం భగవంతుని స్థానం. నీరు ఆ స్థానంలో ఉంటే వేడిని తప్పకుండా చల్లార్చగల గుణం నీటికి ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో కపుల్స్ నిద్రించడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సంతానం కలగకపోవచ్చు, సంతానం లేటుగా కావచ్చు, లేకుంటే సంతానం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదే తూర్పు దక్షిణంలో నిద్రించడం వల్ల వారికి సంతానం అతి తొందరగా కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో శుక్రుని స్థానం. శుక్రుని స్థానంలో నిద్రించడం వల్ల, శుక్రుడు డైమండ్ ధరించడం వల్ల వారికి సంతానం తొందరగా అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే శుక్రుడి వల్ల సంతానం కలుగుతుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, కపుల్స్ హ్యాపీగా ఉంటారు. శుక్రుని వల్ల శుక్ర కణాలు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే తూర్పు దక్షిణంలో నిద్రించడం వల్ల వారికి త్వరగా సంతానం కలిగే అవకాశాలు 100% ఉంటాయి. సంతానం కనుక లేటుగా అవుతుంది అనుకునే వారికి తూర్పు దక్షిణంలో నిద్రించండి. దానికి ఒక మంత్రోపచారణ ఉంటుంది. దానికి శుక్రుడు సంబంధం కనుక, శుక్రుడు అంటే లక్ష్మీ స్థానం. లక్ష్మీ స్థానంలో డైమండ్ ధరించడం వల్ల వారికి అతి త్వరగా సంతానం కలుగుతుంది. ఉత్తర ఈశాన్యంలో ఎలాంటి బరువులు ఉండకుండా ఆ గృహంలో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ధన సంపాదన పెరుగుతుంది. ధనం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఉత్తర ఈశాన్యంలో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఉత్తర ఈశాన్యం శుభ్రంగా ఉండాలి. అలాంటి గృహంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, ఆనందం ఆ గృహంలో కలిగి ఉంటుంది.